విజేతలు, అన్ని రకాల నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి ప్రముఖుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం. క్రీడాకారులు, అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు మొదలు పెడితే, కిరాణా కొట్టు వ్యాపారస్తులు మొదలు పెడితే అందరి దగ్గర కూడా తీసుకోవాలని నిర్ణయం చేశాం. మీడియా పాత్రికేయులను కూడా కలవాలని పార్టీ స్పష్టంగా నిర్ణయం ఇచ్చింది. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ మరి వాళ్ళ ఇతర కార్యక్రమంలో పాల్గొంటున్న పాత్రికేయ సమాజాన్ని కూడా అభిప్రాయాలు ఇవ్వాల్సిందిగా, నాట్ ఫర్ బీజేపీ, ఫర్ నేషన్, దేశం కోసం సలహాలు ఇవ్వండి. దేశం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి కాబట్టి సలహాలు ఇవ్వండి. మీ అఫిలియేషన్స్ ఏమున్నప్పుడు కూడా, ఎవరైనప్పుడు కూడా సమాజంలో వాళ్ళ అఫిలియేషన్స్ చాలా ఉంటాయి. కానీ ఇది రాజకీయాలకు అతీతంగా మరి దేశం కోసం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్, అన్ని రకాల చేతి వృత్తులు, అన్ని రకాల ఆర్టిజన్స్, అన్ని రకాల ఆర్టిస్టులు, అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి కార్మికులు, ఎన్జిఓస్, అదేవిధంగా ప్రార్థనా స్థలాల్లో పనిచేసేటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల్లో పనిచేసేటువంటి పూజారులు కావచ్చు, మిగతా ప్రముఖులు కావచ్చు, వాళ్ళని కూడా అడుగుతాం. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రభావితం చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇందులో తీసుకోవడం పోతున్నాం. అదే డోర్ టు డోర్ చేస్తాం. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మేము గత 9.5 years గా ఏం చేశామో భవిష్యత్తులో ఏం చేయమంటారు, ఇది మా ఎజెండా ఉంటుంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా మా అనేక రకాల ప్రజా సంఘాలు ఉన్నాయి. అవి మహిళా మోర్చా, యువ మోర్చా, దళిత మోర్చా, ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా, వీళ్ళని కూడా అభిప్రాయాలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ తరఫున కూడా రానున్నటువంటి ఎన్నికలకు మేము అన్ని రకాలుగా పార్టీ యంత్రాంగాన్ని, ప్రజల సానుభూతి పరులను, దేశం కోసం ఆలోచన చేసేటువంటి ప్రతి వ్యక్తిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికోసము ఈరోజు వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఇది మా ప్రధానమైనటువంటి నినాదం. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. ఇది దేశవ్యాప్తంగా మరి ఈ రోజు నుంచి అఫీషియల్ స్లోగన్ మాది. ఇదే కాకుండా పార్టీ ఎన్నికల కోసము, పార్లమెంట్ ఎన్నికల కోసము మరి నిధుల సమీకరణ కూడా చేయబోతా ఉన్నాం. అది మా పార్టీ కార్యకర్తల నుంచి మొదలు పెడతాం. ఫస్ట్ మా సానుభూతి పరులు, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు, అన్ని వర్గాలను స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సహాయం, ఆర్థికంగా సహాయం అందించండి అనేటువంటి పిలుపుతో ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ ఫార్మ్డ్ బై పీపుల్. భారతీయ జనతా పార్టీ రన్ బై పీపుల్. భారతీయ జనతా పార్టీ ఫర్ ది పీపుల్. భారతీయ జనతా పార్టీ ఫౌండెడ్ బై పీపుల్. భారతీయ జనతా పార్టీ ప్రజలతో స్థాపించబడింది. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజలతో నడిచేటువంటి పార్టీ. కాబట్టి దీనికి మరి ఎవరు శక్తికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కూడా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే
నమో యాప్ ద్వారా క్యాష్ రూపంలో కాకుండా డిజిటల్ మాధ్యమం ద్వారానే పార్టీకి ఆర్థిక సహాయం చేయాలి. అది తమకు నచ్చినంత ఎంతైనా సరే. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చివరలో నేను కూడా మీ ద్వారానే, మీ ముందు నుంచే డిజిటల్ మాధ్యమం ద్వారా నేను ఇస్తాను. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా పార్టీని సాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అది నేను డిజిటల్ మాధ్యమం ద్వారా